హిందూ బాబాలుగా పేరు తెచ్చుకుంటే ఏరా బాబా అసలు ఆయన అది ఎంత ఘోరమైన ఇది సార్. ఈ బాబాల ముసుగులో వీళ్ళ ఆడపిల్లల్ని చెరిచేది కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి మళ్ళీ ఎవరు మాట్లాడరు. వాళ్ళ గురించి వీడియోస్ మనది పవిత్రమైన మతము. మిగతా వాళ్ళ చేస్తే మనం పక్క ఇక నవ్వుతాం, కానీ వేరే మన వాళ్ళు చేస్తే నోరు మూసుకుంటాం. యాజ్ అ హిందూగా నేను కూడా దేవుళ్ళని ఎంతో నమ్ముతాను సార్. అంటే మీ ముందు మీరు అంటారా దేవుళ్ళు లేరంటారా, బట్ నేనైతే చాలా నమ్ముతాను. మన దాంట్లో కూడా ఇలాంటివి జరిగినప్పుడు వేలెత్తి చూపెట్టాలి, ఇది కూడా తప్పు, వీళ్ళని కూడా శిక్షించాలి, వీళ్ళు అసలు ఇలా ఉండొద్దు అని చెప్పేసి గట్టిగా మాట్లాడాలి కదా సార్. అదే లేదు కదా, మాధవీలత గారికి అది అర్థం అవట్లేదు కదా. ఇంకోటి మాధవీలత గారు గాంధీ గారు ఆమె వీడియో ఏదో చూశాను నేను. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే ఎందుకంత గౌరవం అంటే వాళ్ళ అన్నయ్య చెప్పారన్నమాట. అది వాళ్ళ అన్నయ్య ఆమె చెప్పాడు. దేశాన్ని విడగొట్టారంట గాంధీజీ. అంటే పాకిస్తాన్ ని విడగొట్టింది గాంధీజీ, బంగ్లాదేశ్ ని మన దేశం నుంచి విడగొట్టింది ఇందిరాగాంధీ. సో ఒకవేళ నేషన్ ఆఫ్ ద ఫాదర్ అనుకుంటే పాకిస్తాన్ కి ఇవ్వాలి గాంధీని, నేషన్ ఆఫ్ ద మదర్ అనుకుంటే ఇందిరాగాంధీని పెట్టాలి. మనది ఫస్ట్ నుంచే ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. అమ్మ మాధవీలత, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశాన్ని 2 ముక్కలు చేయాలని మొట్టమొదట ప్రతిపాదించిన దౌర్భాగ్యుడు ఎవడు? ఎవడైనా సరే మన దేశాన్ని విడగొట్టాలని ఎవరైనా ప్రతిపాదిస్తే వాడు దౌర్భాగ్యుడే కదా. ఎవడైనా సరే, అది గాంధీ అయిండొచ్చు, గాంధీ అయితే గాంధీ, నెహ్రూ అయితే నెహ్రూ, జిన్నా అయితే జిన్నా, సావర్కర్ అయితే సావర్కర్. అమ్మ మాధవీలత, దేశాన్ని 2 ముక్కలు చేయాలని మొట్టమొదట ప్రతిపాదించింది ఎవరు అనేది గూగుల్లోకి వెళ్ళి ఒకసారి 1937 హిందూ మహాసభ డిక్లరేషన్ ఏంటి? హిందూ మహాసభను ఒక సభ పెట్టినారు. ఆ సభ తీర్మానించింది ఏంటంటే హిందువులు ముస్లింలు కలిసి ఉండటానికి అసాధ్యం కాబట్టి 2 దేశాలుగా విడిపోవాలి అని మొట్టమొదట ప్రతిపాదించిన దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు ఎవరంటే వినాయక్ దామోదర్ సావర్కర్. మీరు కొలుస్తారే, వినాయక్ దామోదర్ సావర్కర్ ఆయన మొట్టమొదట ప్రతిపాదించారు 1937లో. దానిని అందిపుచ్చుకున్నది ఎవరు? మొహమ్మద్ అలీ జిన్నా 1940 ముస్లిం లీగ్ వాళ్ళ సభలో. దానిలో డిక్లరేషన్, మేమిద్దరం కలిసి ఉండడానికి వీల్లేదు, దేశాన్ని 2 ముక్కలు చేయాలని జిన్నా అందుకున్నాడు. సో మొట్టమొదట ప్రతిపాదించింది మీ పార్టీ, మీ భారతీయ జనతా పార్టీకి ఆరాధ్య దేవుడు మీరు వీర్ అని పిలుస్తారే, వీర్ కాదు కాయర్, పిరికి పంద. బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోయి స్వాతంత్ర పోరాటం చేస్తానని డ్రామాలాడి బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోయి వాళ్ళ దగ్గర నెలకి 60 రూపాయలు పెన్షన్. అంటే నెలకి ఆ రోజుల్లో 1925లో నెలకి 60 రూపాయలు అంటే ఈ రోజున నెలకు 6 లక్షలు. నెలకి అంత జీతం తీసుకున్న కాయర్ సావర్కర్ మొట్టమొదట దేశాన్ని ముక్కలు చేయాలని ప్రతిపాదించారు. గాంధీజీ, కాంగ్రెస్ పార్టీ దేశ విభజనకి బద్ధ వ్యతిరేకులు. చరిత్ర తెలుసుకోండి. మీ ఆర్ఎస్ఎస్ చెప్పింది అదే నిజమని నమ్మకండి. చరిత్ర పుస్తకాల్లో ఏదైతే రాసుందో అది తీసి చదవండి. అంటే స్వతంత్ర ఏదైతే ఉద్యమంలో ఇంతవరకు ఆర్ఎస్ఎస్ చరిత్ర లేదు కదా సార్. అసలు ఆర్ఎస్ఎస్ చరిత్ర ఏంటమ్మా? వాళ్ళు లేరు కదా సార్ ఆ టైంలో. అసలు బీజేపీ అనే పార్టీ అసలు ఆ టైంలో హిందూ మహాసభ ఉండేది. ఆర్ఎస్ఎస్ కంటే ముందర హిందూ మహాసభ ఉండేది. మాధవీలత గారు, మీరు ఉన్న భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మొట్టమొదటిసారి ఏ ప్రభుత్వంలో మంత్రి అంటే ముస్లిం లీగ్, హిందూ మహాసభ కలిసి పోటీ చేసి బంగ్లాదేశ్లో అంటే బెంగాల్లో స్థాపించిన, స్వాతంత్రానికి పూర్వం బెంగాల్లో స్థాపించిన ప్రభుత్వంలో, సంకీర్ణ ప్రభుత్వంలో ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అధికారాన్ని గెలుచుకుని వాళ్ళు క్విట్ ఇండియా మూవ్మెంట్ పిలిపిస్తే, క్విట్ ఇండియా పోరాటానికి గాంధీజీ గారు పిలిపిస్తే, అంటే స్వాతంత్ర పోరాటానికి పిలిపిస్తే ఈయన ఒక తీర్మానం చేశారు అసెంబ్లీలో. ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ని అణిచివేయాలి, ఉక్కు పాదంతో అణిచివేయాలి, స్వాతంత్ర పోరాటాన్ని ఉక్కు పాదంతో అణిచివేయాలి అని బ్రిటిష్ రాణి గారికి లెటర్ రాశారు. గూగుల్ చేసి వెతుక్కో. ఇది మీ చరిత్ర. మీ చరిత్ర, మీ భారతీయ జనతా పార్టీ చరిత్ర ఏంటి? ఇది దేశభక్తి దొంగ నాటకాలు ఆడేది ఎవరు? మీ భారతీయ జనతా పార్టీ. త్రివర్ణ పతాకాన్ని ఆర్ఎస్ఎస్ కార్యాలయం మీద 52 సంవత్సరాల పాటు ఎగరవేయలేదు. మీరు ఎందుకు ఎగరవేయలేదు అని ఒక ముగ్గురు వెళ్ళి, మీరు ఎందుకయ్యా మీ పార్టీ ఆఫీస్ మీద త్రివర్ణ పతాకం ఎగరవేయరని వాళ్ళ పార్టీ మీద వెళ్ళి బలవంతంగా ముగ్గురు
ఎగరవేస్తే నాగ్పూర్లో ఆ ముగ్గురు మీద కేసులు పెట్టి జైలులో పెట్టించిన చరిత్ర మీది. త్రివర్ణ పతాకానికి మీరు ఇచ్చే గౌరవం ఇది. ఎవరైనా సరే త్రివర్ణ పతాకం ఎగరవేస్తే ఎందుకు ఎగరేస్తామని తీసుకుపోయి జైల్లో పెట్టించిన చరిత్ర అమ్మా మీది, భారతీయ జనతా పార్టీది. దేశభక్తి గురించి నువ్వు మాట్లాడతావు. సో దేశాన్ని విడగొట్టాలని ఆ పాపం చేసింది ఎవరు? నువ్వు ఉంటున్న పార్టీ మాతృ సంస్థ హిందూ మహాసభ. నువ్వు పూజించే, మీ పార్టీ వాళ్ళు పూజించే కాయర్ దామోదర్ సావర్కర్. అలాగే నువ్వు అంటున్న గాంధీజీ విడగొట్టామంటున్నావు కదా. గాంధీజీ, కాంగ్రెస్ పార్టీ దేశ విభజనకి వ్యతిరేకము. దేశ విభజనకి ప్రతిపాదనలు చేసింది ఎవరు? నువ్వు ఉన్నవే ఆ పార్టీ. ఆ పార్టీ మాతృ సంస్థ అయిన హిందూ మహాసభ, అలాగే ముస్లిం లీగ్ అంటే పాకిస్తాన్ వాళ్ళు వేరే దేశంగా విడిపోయిన జిన్నా వాళ్ళ మాతృ సంస్థ ముస్లిం లీగ్. వీళ్ళిద్దరూ కలిసి దేశాన్ని విడగొట్టాలని ప్రతిపాదన చేశారు. గాంధీజీ కాదమ్మా. ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఎట్లయితాడు అంటే పాకిస్తాన్ కొత్త దేశం కాబట్టి దానికి అవ్వాలి కదా అని అంటుంది తను. గాంధీజీ ఎందుకు ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటే, మన దేశం స్వాతంత్రం వచ్చేటప్పటికల్లా 564 సంస్థానాలుగా వేరు దేశాలుగా ఉండేది. భారతదేశం లేదు. భారతదేశము హైదరాబాద్ ఏమో నవాబ్ కింద ఉండేది, మైసూర్ ఏమో మైసూర్ రాజు కింద ఉండేది. ప్రావిన్సెస్ ప్రావిన్స్ అంటే స్టేటే. నవాబులు, జమీందారులు, సామంత రాజుల కిందట ఉండేది. వీటన్నిటిని యునైట్ చేసింది ఎవరు? భారతదేశంకి ఆయన పిత అని ఎందుకు అంటారో మీకు తెలియదు. మీ భారతీయ జనతా పార్టీకి తెలియదు కాబట్టి మాధవీలత తెలుసుకో. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947లో అయినప్పటికీ వివిధ 562 దేశాలుగా 552 సంస్థానాలుగా ఉన్న దేశాన్ని మేమందరము భారతీయులము, మాకు స్వాతంత్రం కావాలి అని దేశమంతా తిరిగి పర్యటించి మేమంతా ఒక్కటే, మాకు ఒక వేరు దేశం కావాలని ఇమోషనల్గా, మెంటల్గా బాండ్ చేసింది గాంధీ. స్వాతంత్రం రాకముందరే మేమందరము భారతీయులము, మాకు స్వాతంత్రం కావాలి అని పోరాడింది ఎవరు? దాని వాళ్ళందరినీ యూనిట్ చేసింది ఎవరు? ఈ భారతదేశం. ఈ రోజున మ్యాప్ ఏదైతే చూస్తున్నావో దాన్ని ఇమోషనల్గా, మెంటల్గా ఒక మ్యాప్ తీసుకొచ్చి రూపం తీసుకొచ్చింది గాంధీజీ. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 564 సంవత్సరాల్లో మీరు భారతదేశంలో కలవాలంటే కలవచ్చు, లేకపోతే స్వతంత్రంగా ఉండాలంటే స్వతంత్రంగా ఉండొచ్చు అని బ్రిటిష్ వాళ్ళు చెప్పేశారు, వెళ్ళిపోయారు. ముస్లిం ఉన్న చోట ముస్లిం పాకిస్తాన్, హిందువులు ఉన్న చోట ఇండియా, మిగతాది హిందూ లేని చోట రాజుల కింద ఉన్న ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉండేది, హైదరాబాద్ నిజాం నవాబ్ పరిపాలన. నువ్వు వచ్చి భారతదేశంలో కలవమని అడిగారు, నేను కలవను అన్నారు. అట్లా 564 సంస్థానాల్లో కూడా రాజులు, జమీందారులు భారతదేశంలో కలవడానికి మా దేశం మేము ఎందుకు కలపాలి అని. ఇప్పుడు మాధవరావు సింధియా ఉన్నారు, వాళ్ళు కూడా మధ్యప్రదేశ్ గ్వాలియర్ వాళ్ళది, వాళ్ళు మేము కలవము అన్నారు. సర్దార్ పటేల్ కలవము అన్న తర్వాత కూడా సర్దార్ పటేల్ సరే మీరు కలవకపోతే ఇప్పుడు ఏమైంది, హైదరాబాద్ నవాబ్ ఏమైంది, నేను కలవను అన్నాడు. ఏమైంది? ప్రజలు తిరుగుబాటు చేసినారు, కలవాల్సి వచ్చింది. ప్రజలు ఎందుకు తిరుగుబాటు చేసినారు? నవాబ్ కింద ఉండొచ్చు కదా, నేను భారతదేశంలో ఉంటా అని ఎందుకు తిరుగుబాటు చేసినారు ప్రజలు? గ్వాలియర్ రాజు కూడా నేను కలపను అంటే అక్కడ ప్రజలు మేము భారతదేశంలో ఉంటాము, మీ రాజ్యం కింద ఉంటామని ఎందుకు తీర్మానం చేసినారు? వీళ్ళందరికీ భారతదేశం ఒక దేశం అని ఎవరు ఇమోషనల్గా బాండ్ చేసినారు? మహాత్మా గాంధీ. సర్దార్ పటేల్ ఏం చేశారు? వీళ్ళందరూ బాబు నువ్వు ఈ దేశంలో కలవకపోతే నీ ప్రజలు తిరుగుబాటు చేస్తారు, అప్పుడు వచ్చి నువ్వు కలవాలా? వాళ్ళందరూ భారతదేశం ఒకే దేశము, ఒకే దేశంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు, కాబట్టి నువ్వు వచ్చి భారతదేశంలో కలువు అని వాళ్ళ చేత రాతపూర్వకంగా, చట్టబద్ధంగా ఒక ఇది తీసుకొచ్చినాడు. అంటే చట్టబద్ధంగా ఒక స్థాయి భారతదేశం ఒకటి అని తీసుకొచ్చింది సర్దార్ పటేల్. అయినప్పటికీ అప్పుడున్న సామంత రాజులు మేము దేశంలో కలవము అంటే ప్రజలు తిరుగుబడతారు అనే స్థితికి ఇమోషనల్గా ప్రజలని భారతదేశానికి బాండ్ చేసింది ఎవరు? మహాత్మా గాంధీ. అందుకనమ్మ జాతిపిత ఆయన. మీ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చిమ్మే విషము, అబద్ధము అవన్నీ దాన్ని పట్టుకుని ఆధారంగా వెళ్ళకు. వాస్తవాలు ఏంటో తెలుసుకో, మనుస్మృతి చదువు. సాయిబాబాని అంటున్నావు కదా, సాయిబాబా లాంటి బాబాలు హిందువుల్లో చాలామంది ఉన్నారు. మీ బాబా బాగేశ్వర్ ఇట్టి ఫోన్ చేసి
హనుమాన్జీ ఇక్కడ మాధవీలతకి ఏదో ప్రాబ్లం ఉందంట, ఆయనకి ఎంపీ సీట్ ఇప్పించేయండి అంటారు. విజువల్స్ ఉన్నాయి. ఆ బాబా బాగేశ్వరిని వెంట పెట్టుకొని అంతటి దగులుబాజీని మీ మోడీ సభలు పెడుతున్నాడు. ఆ విజువల్ కూడా ప్లే చేయండి. బాబా బాగేశ్వర్ ఫోన్లో మాట్లాడింది, మోడీతో నడిచేది, రెండు ప్లే చేయండి. మాధవీలతకి ఏంటి బీజేపీ అంటే తెలుస్తుంది. మా హిందూ మా హిందూ మా హిందూ అంటే నువ్వు హిందువే కాదు, నీ పూజ చేసే అర్హత లేదు. ఇక నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి చెప్తుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ అని పెట్టారు, అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటుంది. దాంట్లో 5 బెటాలియన్లు ఉన్నాయి. మాధవీలత జాగ్రత్తగా విని, 5 బెటాలియన్లు ఉన్నాయమ్మా. ఆయన పెట్టుకున్నాడు అంటే ఆయన స్థాపించిన ఆర్మీకి 5 బెటాలియన్లు ఉంటే ఆ బెటాలియన్లకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పెట్టుకున్న పేర్లు ఏంటో వింటే నీకు కాస్త కనువిప్పు కలుగుతుంది. మొట్టమొదటి బెటాలియన్ పేరు మహాత్మా గాంధీ బెటాలియన్, రెండో బెటాలియన్ పేరు జవహర్లాల్ నెహ్రూ బెటాలియన్, మూడో బెటాలియన్ పేరు మౌలానా అబుల్ కలాం ఆజాద్ బెటాలియన్, నాలుగో బెటాలియన్ పేరు మహిళలే ఉంటారు దాంట్లో ఝాన్సీ లక్ష్మీబాయి బెటాలియన్, ఐదో బెటాలియన్ పేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ బెటాలియన్. ఈ 5 బెటాలియన్ల పేర్లు ఏంటో ఒకసారి గూగుల్ చేసి చదువుకొని మహాత్మా గాంధీకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎంతటి విలువ ఇచ్చారో ఒకసారి తెలుసుకో. ఇక మహాత్మా గాంధీకి ఇంకో పేరు ఉందమ్మా, ఇంకో పేరుతో పిలుస్తారు. మనం అందరం ఏం పిలుస్తామమ్మా అంటే బాపూజీ అని పిలుస్తారు. ఎవరు ఇచ్చారు ఆ పేరు? ఎవరు చెప్పారు? మహాత్మా గాంధీని బాపూజీ అనే పిలుపుతో ఎవరు పిలవడం మొదలుపెట్టారు? సుభాష్ చంద్రబోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్. సో గాంధీ గారిని బాపూజీ అని మొట్టమొదటిసారి పిలిచినది ఎవరంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. సో గాంధీ వేరు, సుభాష్ చంద్రబోస్ వేరు కాదు. గాంధీ ఏమన్నారంటే హింసాయుతంగా వద్దు, అహింసతోని మనం స్వాతంత్రం తెచ్చుకుందామంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ లేదు, వీళ్ళు ఇట్లా లొంగరు అని చెప్పేసి మాట విన్నారు. ఖచ్చితంగా వాళ్ళ మీద ఇంకొకటి వీళ్ళొకటి చెప్తా ఉంటారు. బీజేపీ ఇంకో అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి మేము స్వాతంత్రం ఇచ్చింది భారతదేశానికి గాంధీజీ వల్ల కాదు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వల్ల అని వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు ప్రచారం చేస్తారు. అంటే గాంధీజీ గారి పాత్ర చాలా తక్కువ ఉంది. అదే చెప్తాను. అసలు దేశాన్ని ఒక ఇమోషనల్ గా మెంటల్ గా ఒక దేశము అనే భావన ప్రతి భారతీయుల్లో అణువణువున నింపింది గాంధీజీ. అంతకుముందు ఎవరెవరో, నువ్వెవరో నేనెవరో, అంతకుముందు అట్లా లేదు. అణువణువున మనం భారతీయులము, ఇదంతా ఒక దేశము అని నింపింది గాంధీజీ. కాబట్టి ఆయన జాతిపిత. సో అదెవరో బ్రిటన్ ప్రధానమంత్రి అన్నారు అంటున్నారు కదా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎప్పుడు చనిపోయారమ్మా? 1945, అంటే స్వాతంత్రం. రెండో ప్రపంచ యుద్ధంలో ఆయన జర్మనీ, జపాన్ వీళ్ళందరితో కలిసి యుద్ధం చేసినారు. వీళ్ళందరినీ ఓడించింది ఎవరు? అమెరికా, రష్యా, బ్రిటన్ కలిసి వీళ్ళందరినీ ఓడించినారు. అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ చనిపోకపోతే ఎటువైపు ఉండేవారు? ఓడిపోయిన వైపు ఉండేవారు. ఓడిపోయిన నాయకుడిని ఏం చేసేవారు వీళ్ళు? జైల్లో పెట్టించారు, లేదా ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు, అంతే కదా. ఎగ్జిక్యూట్ చేసేవారు లేదా జైల్లో పెట్టేవారు. సో ఆ సుభాష్ చంద్రబోస్ వల్ల స్వాతంత్రం ఎట్లా వచ్చేది? అయితే జైల్లో ఉండేవాడు, లేకపోతే మరణ శిక్ష విధించేవారు. అంటే ఇప్పుడు మాధవీలత గారు అనేది ఏంటంటే భగత్ సింగ్ కూడా జైలు శిక్ష, అంటే ఉరి శిక్ష పడింది కదా సార్. భగత్ సింగ్ కూడా ఉరి శిక్ష పడింది. ఆయన అదే భగత్ సింగ్ జైల్లో ఉన్నప్పుడు ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఏమన్నారు? నేను విప్లవము హింస ద్వారానే సాధించవచ్చు అని నేను అనుకున్నాను, కానీ తీరా మొత్తం ఆలోచించిన తర్వాత హింస ద్వారా స్వాతంత్రం అనేది అసాధ్యము, గాంధీ గారి మార్గమే సబబైనది, కాబట్టి అందరూ గాంధీ గారి వెంట నడవండి అని అదే భగత్ సింగ్ రాశాడు. కానీ ఎప్పుడైతే బ్రిటిషర్స్ భగత్ సింగ్ ని ఉరి తీస్తామన్నప్పుడు గాంధీ గారు అసలు ఒక మాట మాట్లాడదు. గాంధీ గారు ఒక మాట మాట్లాడుంటే ఈ రోజు భగత్ సింగ్ గారు, అంటే ఆ టైంలో భగత్ సింగ్ గారు బ్రతుకుండేవారు. ఆయన ఇట్లాంటి స్పందన లేకపోవడం వలన ఇదంతా దేశద్రోహ RSS చేసే ప్రచారం. వీళ్ళేమో అప్పుడు ఏమన్నారు, మీ బీజేపీ పార్టీ అప్పుడేమంది, మాకు స్వాతంత్రం వద్దు, స్వాతంత్ర పోరాటాన్ని ఉక్కు పాదంతో అణిచేయమని చెప్పిందంటే మీ నేతలు, మీ పూర్వీకులు. అసలు మీకు అసలు ఈ అంశాల మీద మాట్లాడే అర్హత లేదు.
మేము బ్రిటిష్ రాణి పాలనలో సంతోషంగా ఉన్నాము, స్వాతంత్ర పోరాటాన్ని అణిచివేయమని చెప్పింది మీ భారతీయ జనతా పార్టీ పూర్వీకులు. మీ భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ అసెంబ్లీ తీర్మానం చేసి లెటర్ రాసినాడు. మీరు దేశభక్తి గురించి, స్వాతంత్ర పోరాటం గురించి కూడా మీరు మాట్లాడతారు. అయితే ఇక్కడ ఇర్విన్ తోని గాంధీజీ ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇర్విన్ గాంధీ ప్యాక్ట్ అని ఉంటుంది, చదవము ఒకసారి. దాంట్లో అంశాలు ఉంటాయి. దాంట్లో సుభాష్ చంద్రబోస్ ఉరిశిక్ష నుంచి మీరు మీ న్యాయం ఇవ్వండి అని ఉంటారు. దొంగలమా వీళ్ళు, పచ్చి దొంగలు, పచ్చి అబద్ధాలు. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ చదువు ఒకసారి. వాళ్ళిద్దరి మధ్యలో ఏం చర్చలు జరిగినాయి, ఏ ఏ అంశాల మీద చర్చలు జరిగినాయి. సో అంటే అవగాహన లేని వ్యాఖ్యలు ఇవన్నీ అంటే దుష్ప్రచారం, విష ప్రచారం అమ్మా. వీళ్ళు స్వాతంత్రం వద్దన్న ద్రోహులమ్మా వీళ్ళు. ఈ రోజున దేశభక్తి గురించి మాట్లాడతారు. మేము త్రివర్ణ పతాకాన్ని ఎగరేయము అని 50 సంవత్సరాలు మంకుపట్టు పట్టిన దుర్మార్గులు వీళ్ళు దేశభక్తి గురించి మాట్లాడతారు. అట్లానే చూసుకుంటే దైవ భక్తి గురించి కూడా మాట్లాడతారు. మొత్తం వీళ్ళే, ఇప్పుడు వీళ్ళు లేకపోతే దేవుడికి ఏదో అన్యాయం జరుగుతున్నట్టు మాట్లాడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అదే క్రమంలో పార్కింగ్ కోసం, జస్ట్ పార్కింగ్ కోసం 1400 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఒక దేవాలయాన్ని కూల్చివేశారు. ఆర్ఎస్ఎస్ భవనం కోసం 1400 సంవత్సరాల పాత దేవాలయాన్ని, ఆర్ఎస్ఎస్ భవనంకి పార్కింగ్ కి ప్లేస్ లేదని ఆ గుడిని కూల్చేసి అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మీ రామ హిందుత్వం గురించి మాట్లాడేది, దేశభక్తి గురించి మాట్లాడేది పచ్చి దగాకోరులమ్మా వీళ్ళు. దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడతారు గుడిల గురించి. ఎక్కడైనా ఏదైనా విగ్రహం అవుతే వస్తారు, మాట్లాడతారు. మరి అంత చరిత్ర గల ఒక దేవాలయాన్ని జస్ట్ ఒక పార్కింగ్ కోసం కూల్చివేస్తే వీళ్ళకి హిందుత్వం మీద ప్రేమ లేదు, హిందుత్వాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారనే కదా నేను చెప్పేది. ఇప్పుడు చాలా ఇప్పుడు అయోధ్య రామాలయం కింద అవశేషాలు దొరికినాయి. అవి ఏమన్నా హిందువా, బౌద్ధానికి సంబంధించినవి? అవి కాదంటే హిందూ తీర్పులో రాశారమ్మా. ఆ జడ్జిమెంట్ చదవమంటున్నా. ఆ జడ్జిలు, ఆ బెంచ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ బెంచ్ లో తీర్పునిచ్చిన వాళ్ళే మన ఏపీ గవర్నర్, ఆయన రాజ్యసభ మెంబర్, వాళ్ళందరినీ మంచి మంచి పొజిషన్లు కూర్చోబెట్టారు. వాళ్ళకి చెప్పింది కదా సార్, వాళ్ళ ఇచ్చిన తీర్మానమే కదా సార్ అది. కింద ఏదైతే ఉందో అది హిందువులకు సంబంధించి ఒక కట్టడాన్ని కూల్చి అక్కడ కట్టడాన్ని కూల్చి కట్టారా, అది కూలిపోతే కట్టారా అని కూడా చెప్పలేము. దాని కింద వేరే కట్టడం ఉన్నమాట వాస్తవమే, కానీ అది హిందూ దేవాలయం అనడానికి ఆధారాలు లేవన్న. ఎక్కడ ఉంది బాబ్రీ మసీదు? అయోధ్యలో ఉంది. అయోధ్య పాత పేరు ఏంటి అసలు? అయోధ్య నగరానికి ఇంకో పాత పేరు ఉంది, దాని పేరు సాకేత్. సాకేత్ తెలుగులో ఒక పాట కూడా ఉంది, గూగుల్ చేసి చూడమ్మా మాధవలత. సాకేత సార్వభౌమ అని ఒక పాట ఉంటుంది. సాకేత సార్వభౌమ అంటే రాముడు. అయోధ్య నగరాన్ని సాకేత్ అని కూడా పిలిచేవారు. సాకేత్ అనే నగరాన్ని నేలమట్టం చేసి అయోధ్య నగరాన్ని నిర్మించింది ఎవరు? పుష్యమిత్ర శుంగ. ఎవరయ్యా ఈ పుష్యమిత్ర శుంగ అంటే చంద్రగుప్త మౌర్య మనవుడు అశోకుడు. అయితే అశోకుడు తర్వాత 6 తరాలకి బృహద్రథ మౌర్య అని ఒక వ్యక్తి ఉండేవాడు. అతను అంతా బౌద్ధాన్ని ప్రచారం చేస్తున్నాడు. ఈ పుష్యమిత్ర శుంగ ఎవరు? బ్రాహ్మణుడు. మా బ్రాహ్మణులను అందరినీ కించపరుస్తున్నావు, అందరూ సమానం అంటున్నావు అని అతన్ని హత్య చేసి, అతను ఎక్కడ హత్య చేశాడో ఆడ మగధ రాజ్యానికి క్యాపిటల్ ఏంటి? పాటలీపుత్ర, ఇప్పుడు పాట్నాలో హత్య చేసి అక్కడ ప్రజలందరూ ఈ మౌర్యులకి అనుకూలంగా ఉన్నారని అక్కడ ఉంటే నన్ను చంపేస్తారు ప్రజలు అని చెప్పి అక్కడి నుంచి పారిపోయి వచ్చి, ఉత్తరప్రదేశ్ పారిపోయి వచ్చి అక్కడ సాకేత్ నగరం పేరు మార్చి అయోధ్య నగరం స్థాపించాడు. హ్యూయన్సాంగ్ ఉన్నాడు కదా, హ్యూయన్సాంగ్ వచ్చాడు కదా, అప్పుడు అక్కడ అన్ని బౌద్ధ రామాలే ఉన్నాయి. ఆయన చరిత్ర చదవండి. సాకేత్ నగరంలో అన్ని బౌద్ధ రామాలే ఉన్నాయి. సో ఇదంతా ఇవన్నీ రాను రీసెర్చ్ చేసినా కొద్ది మెల్లిమెల్లిగా తెలుస్తుంది. దేవుడు అనేవాడు లేడమ్మా. ఒక విషయం చెప్తున్నా. దేవుడు ఇప్పుడు గుడికి వెళ్తావు కదా, నవగ్రహాలు ఉంటాయి. ఏమని చెప్తాడు పంతులు? ఈ నవగ్రహాలు అంటే మన సోలార్ సిస్టము 9 నవగ్రహాలు. ఇవి 9 నవగ్రహాలు అంటే మీరు చెప్పండి సార్, నాకు డౌట్ సార్, ఇందులో రాహు కేతు ఏది అని అడగండి. ఇందులో సూర్యగ్రహం ఏది అంటే చూపిస్తాడు, అది సూర్యుడు. చంద్రుడు ఏది అని అడగండి, చంద్రగ్రహం. మరి చంద్రుడు గ్రహమా ఉపగ్రహమా సార్ అని అడగండి.
అది ఉపగ్రహం అయితే ఇక్కడ గ్రహం కింద ఎందుకు పెట్టినారు? సరే ఓకే. అట్లాగే జూపిటర్, సాటర్న్ వీటన్నిటిని అడగండి, చెప్తాడు. రాహుకి సౌరమండలంలో ఏంటి అని అడగండి, కేతువుకి ఏంటి అని అడగండి. రాహుకేతులు గ్రహాలు కాదు అవి. అదేంటి రాహుకేతువు చంద్రుడి మీద ఉన్న ఉత్తర దక్షిణ ధ్రువాలకి కోఆర్డినేట్స్ అవి. రాహుకేతు సోలార్ సిస్టంలో గ్రహం ఏంటి అడగండి. ఆయన యురేనియం, నెప్ట్యూన్ ఏదో చెప్తాడు. ఆయన యురేనస్, నెప్ట్యూన్ చెప్తాడు కదా. యురేనస్, నెప్ట్యూన్ అంటే రాహుకేతు అడ్డొస్తే గ్రహణం రావాలా? యురేనస్ అడ్డొస్తే గ్రహణం వస్తుందా? అడగండి. భూమి మీద గ్రహణం దేనివల్ల ఏర్పడుతుంది? రాహుకేతులు అని మీ పురాణాలు చెప్తున్నాయి. ఒకవేళ యురేనస్, నెప్ట్యూన్ అని కొంతమంది దొంగ నాటకాలు ఆడతారు. మరి యురేనస్, నెప్ట్యూన్ అంటే రాహు వల్ల గ్రహణం వస్తుందంటే యురేనస్ వల్ల గ్రహణం ఏర్పడుతుందా సోలార్ సిస్టంలో అని అడగండి. దొంగ నాటకాలు ఇవన్నీ. పంతులు గారు మీరు పూజ చేస్తున్నారు, ఇవే నవగ్రహాలు అంటున్నారు కదా. ఇవే నవగ్రహాలు నిజమైతే సైన్స్లో మీ పిల్లోడు రాసేటప్పుడు ఇవే నవగ్రహాలని పరీక్ష రాయిస్తారా? లేకపోతే సైన్స్ ప్రకారం ఉన్నాయి రాయిస్తారా? రాహుకేతు మింగితేనే గ్రహణం ఏర్పడుతుంది అనుకున్నారు. మీరు సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ ఎట్లా వస్తుందో అవే రాపిస్తారా మీరు? అడగండి. చాగంటి కోటేశ్వరరావు, అలాగే గరికపాటి నరసింహారావు మీ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ చేశారు కదా, రాధా మనోహర్ దాస్, ఆయన కూడా అడగండి. ఎందుకయ్యా దొంగ నాటకాలు ఆడతారు? మీ పిల్లలేమో సైన్స్గానే రాస్తారు, సైన్సే కరెక్ట్ అని రాస్తారు, పాస్ అవుతారు, మంచి మంచి ఉద్యోగాలకు వెళ్తారు, అమెరికాకి వెళ్తారు, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటారు. కానీ మీరు బోధించేది ఏంటి ప్రజలకి? పురాణాల్లో ఉన్నదే సైన్సు, నవగ్రహాలు అని చెప్తారు కదా. రాహుకేతు గ్రహాలు చూపించమను. మీరేమో మంచిగా సైన్స్ చదివి మీ పిల్లలు బాగుపడాలా, ప్రజలనేమో పిచ్చోళ్ళు చేస్తారా? దక్షిణ కోసమా? ఇంత మోసం, ఇంత దగా ఏంటి? మీదే చెప్పేదే నిజమైతే మీ పిల్లల పరీక్షలు కూడా అదే రాయమని చెప్పండి. మీరు మాకు బోధించేదే నిజమైతే, అదే నిజమైతే ఇదే మీ పిల్లల పరీక్షలు రాయించండి. మీ పిల్లల పరీక్షలేమో సైన్స్ రాస్తారా? మాకేమో పురాణాలు చెప్పి పిచ్చోడం చేస్తారా? ఇంతకంటే మోసం ఏమైనా ఉందా? ఆ దక్షిణ తీసుకొని మీరు నీతులు చెప్తారు కదా, ఆ దక్షిణ మీరు పాపం సొమ్ము కాదా అది? అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మీ అబ్బాయి పెళ్లి అని అంటున్నారు కదా సార్. సో మీ అబ్బాయి పెళ్లిని మరి మీరు ఇప్పుడు పంతులు లేకుండా చేస్తారా సార్? ముహూర్తాలు లేకుండా చేస్తారా సార్? ఇప్పుడు అమ్మ మా అబ్బాయి పెళ్లి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కూడా ఒకటి వచ్చింది. మూడాలు వస్తే లగ్న పత్రిక రాసుకోవచ్చు ఏదో చెప్తున్నారు. మూడాలలో రాయొద్దు అని చెప్తున్నారు. మూడాలలో రాయొద్దు అంటే నేను అవేం పట్టించుకోనని మూడాల్లోనే ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నా. మీరు ఫిక్స్ చేసుకున్నాం. ఓకే. మూడాల్లోనే ఎంగేజ్మెంట్ కూడా మూడాలు ఒప్పుకున్నారా మరి ఇంట్లో? ఫైనల్ అది. మావాడు కూడా నాకేం పట్టింపు లేదు, రైట్ అన్నారు. అది అవుతుంది. అయితే ఇక్కడ మూడాలు ఎప్పటిదాకా అంటే February 17th వరకు ఏదో మూడాలు అని చెప్తున్నారు. December 26th నుంచి February 17th వరకు మూడాలు ఏదో. Jan 17th అనుకుంటా. లేదు, February 17th. నాకు హిందీ డిబేట్లు చూసి అక్కడ ఒక మహారాజా అని ఉంటాడు, లక్నోలో ఉంటాడు. ఆయన నాకు ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు. నేను అడిగాను అతని ఎప్పటిదాకా ఉన్నాయి మూడాలు అంటే ఆయన January 1st దాకా ఉన్నాయి, January 2nd నుంచి మంచి రోజులు ఉన్నాయి. January 2nd, February 2nd, సారీ. మన దగ్గర ఏమో February 17th, వాళ్ళ దగ్గర ఏమో February 2nd. 15 days గ్యాప్ ఉంది. రావడం కూడా 15 days గ్యాప్ ఉంది. రెండు హిందూ ధర్మమే, రెండు అవే నవగ్రహాలు, రెండు అవే శాస్త్రాలు. అక్కడ మరి 15 days గ్యాప్ ఎందుకు ఉంటుంది? రెండు ఒకేలాగా ఉండాలి కదా. ఇంతకంటే ఏం ఆధారం కావాలో మిమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారని? ఇవన్నీ వేస్ట్ అంటారా? ఇంతమంది మరి ముహూర్తాలు చూసుకొని మరి పెళ్లి చేసుకుంటారు, ముహూర్తాలు చూసుకొని బండ్లను కొనుక్కుంటే ప్రపంచంలో అందరికంటే ధనవంతుడు ఎవరమ్మా? కుబేరుడు. నువ్వు ఆ పురాణాలు చెప్పు. ఈ రోజున ఎలాన్ మస్క్ ధనవంతుడు. ఆయన లక్ష్మీ పూజ చేస్తాడా? టాలెంట్ ఆయనకున్న ఏదైతే ఉందో దాని గురించి. లక్ష్మీదేవి పూజలు చేస్తాడా? లేదు. మీరు ఎందుకు చేస్తారు లక్ష్మీదేవి పూజ? మన హిందూ సాంప్రదాయం ఎందుకు చేస్తారు? లక్ష్మీదేవి రావాలి, మనల్ని కటాక్షించాలి అని చెప్పేసి. డబ్బుల కోసమే కదా. సరస్వతికి ఎందుకు పూజ చేస్తారు? చదువు బాగా రావాలని. మరి అమెరికాలో బాగా మంచిగా చదువుకున్న వాళ్ళందరూ సరస్వతిని పూజ చేస్తారా? లేదు. ఎందుకు వస్తుంది వాళ్ళకి చదువు? చదువుతున్నారు కాబట్టి చదువు వస్తుంది. బుద్ధుడు ఇదే చెప్పినాడు.
అంటే ఈ దేవుళ్ళ మీద ఆధారపడకండి, మీ మీద మీరు ఆధారపడండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి అని. సో మొత్తానికి మనని మనం నమ్ముకోవాలి, ఇవన్నిటి మీద డిపెండ్ అవ్వద్దని చెప్పి మీ అభిప్రాయం. ఈ మాధవీలత లాంటి వాళ్ళ మాటలైతే వినకండి. ఉమ్, ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఏదైనా చెప్పినారంటే ఒకటే చెప్పండి, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏమైనా చెప్పిందంటే ఫస్ట్ అది అబద్ధం ఫిక్స్ అయిపోండి. అది ఉమ్, ఉమ్, అబద్ధం తప్ప వాళ్ళు ఏం చెప్పరు. ఉమ్, అది తర్వాత వెరిఫై చేసుకొని నిజమా కాదా అని వెరిఫై చేసుకొని నిజమని మీకు రుజువైతేనే అది నిజమని నమ్మండి. వాళ్ళు ఏం చెప్పినా సరే పచ్చి అబద్ధం అని ఫిక్స్ అయిపోండి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.